ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు అరుణ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారి నేర సామ్రాజ్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అరుణ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. బెదిరింపులు, దాడులు, హత్యలు, బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ పోలీసు ఉన్నతాధికారులను వలలో వేసుకుని దందాలు చేశారు శ్రీకాంత్, అరుణ. వారు చెప్పింది చేయకపోతే ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగారు. వీరి ఆగడాలకు ఇప్పుడు చెక్ పడింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు, అరుణ అరెస్టుతో వారి నేర సామ్రాజ్యానికి బీటలు పడ్డాయి. వీరితో కలిసి నడిచే గ్యాంగులో గుండెల్లో కూడా దడ మొదలైంది. శ్రీకాంత్, అరుణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. వారికి అండగా ఉన్న గ్యాంగుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు శ్రీకాంత్, అరుణలతో చేతులు కలిపి నేరాలకు పాల్పడిన వారి జాబితాను రెడీ చేస్తున్నారు. వారందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు వేదాయపాలెం పరిధిలో 3 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది. కొందరు రౌడీ షీటర్లు జిల్లా వదిలి వెళ్లిపోయారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అరుణ తనను మోసం చేసిందని విజయవాడకు చెందిన వ్యక్తి నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అరుణ 21 లక్షలు తీసుకుని మోసగించినట్లు విజయవాడ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా అరుణపై మరో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రౌడీ షీటర్ శ్రీకాంత్ను నెల్లూరు నుంచి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.